హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను బొంబాయి చట్నీ చేశానండి. బొంబాయి చట్నీలో చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇదొక రకం చేసి చూసాను, మీకు చూపించాలని. శనగపప్పు, మినపప్పు, ఆవాలు తాలింపు పెట్టుకోండి. నూనె వేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి తాలింపు. దీనికి టేస్ట్ జీలకర్ర, ఆవాలు అండి. పప్పులు కూడా శనగపప్పు, మినపప్పుని, అలాగే అందులోనే ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప. నేను ఒక పెద్ద ఉల్లిపాయని ఒక బంగాళదుంప కోసుకొని వేసుకున్నాను. అందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఒకసారి వేయించుకోండి. కరివేపాకు, టమాటాలు చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకొని వేయించేసుకోండి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, టేస్ట్కి తగ్గ ఉప్పు, అలాగే ఇంగువ, కొద్దిగా ఇంగు వేసుకొని ఒకసారి వేగనిచ్చి అందులో కొద్దిగా నీళ్లు వేసుకొని అలా బాగా వేగాక అది వేగనివ్వండి. ఈ లోపల మనం ఒక చిన్న గిన్నెలోకి చింతపండు గుజ్జు అండి, ఒక స్పూన్ చింతపండు గుజ్జుని, 2 స్పూన్లు శనగపిండి, ఈ రెండు కలిపి బ్యాటర్లా కలుపుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకోండి. అంటే మనం అందులో పిండి పెట్టడానికండి. బొంబాయి చట్నీకి పిండి పెడతాం కదా, అలాగా. ఈ లోపల ఉడికిందో లేదో చూసుకోండి. బంగాళదుంప, ఉల్లిపాయ ఉడికాక కొద్దిగా నీళ్ళు వేసి మగ్గనిచ్చేసి బంగాళదుంప, ఉల్లిపాయ ఉడకాలండి. కొద్దిగా ఉడికాక ఈ మనం శనగపిండిది కలుపుకున్నాం కదా నీళ్ళు అందులో వేసుకోండి. చింతపండు పులుసు వేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు అది ఉదయం చేసుకున్న సాయంత్రం వరకు కూడా బాగుంటుంది. హోటల్ స్టైల్ ఇలాగే ఉంటాయండి, హోటల్లో చేసుకునేవి. అందుకే ఒక్కొక్క హోటల్లో తెచ్చుకుంటే వెంటనే పాడైపోతుంటాయి, ఒక్కొక్క హోటల్ నుంచి తెచ్చుకుంటే రాత్రి వరకు ఉంటాయి. టేస్ట్ ఏంటని అడిగితే ఇలా చింతపిండి వేయండి అన్నారు మాకు తెలిసిన వాళ్ళు, అందుకు వేసాను. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్లు పెట్టండి. థ్యాంక్ యూ. దీనికి దోశలకు బాగుంటుందండి చట్నీ. చపాతీలు కూడా చేసుకోవచ్చు మనం, చపాతీలోకి కూడా బాగుంటుంది. అంటే ఇది డిన్నర్కి కూడా తినడానికి బాగుంటుంది, మంచిది కూడా అని. అంతేనండి, ఎంత టేస్టీ అయినా బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి.